హలో మామ, నమస్తే. ఈరోజు మైసూర్కి అయితే స్టార్ట్ అయిపోదాం. డన్. దీని అమ్మాయిది ఊకి అడ్డు వస్తుంది. ఒక సెకండా. ఓకే, ఓకే. సెట్ చేసుకున్న అంత దమ్ము ఉంది. ఓకే, అరౌండ్ 125 కిలోమీటర్స్. ఇంకా 125 కిలోమీటర్స్ అయితే రైడ్ చేయాలి మైసూర్కి. ఇప్పుడే డెకాథ్లాన్లో కొన్ని షాపింగ్ చేసి అయితే బయలుదేరినాము. అదే ఉంటాయిగా ఈ సామాన్లు అవన్నీ. మొత్తం చెత్త బెంగళూరు సిటీ అంతా వేస్ట్. నేను ఏదో అనుకున్నా, ఏదో ఎక్స్పెక్టేషన్ ఉండే బెంగళూరు అంటే నాకు, బట్ ఏం లేదు బ్రో. అంతా ఇక్కడ కూడా అంతే, మొత్తం పాన్ పరాగ్ బ్యాచ్ అంతా. కానీ మెయిన్ నాకు మంచిగా అనిపించింది ఏంటంటే, టోల్ రోడా. ఓకే, ఇది ఒకటి ఉందా. టోల్ రోడ్లలో బండ్లను కూడా అలౌ చేస్తాయి. బండ్లు ఏం తప్పు చేసినాయి బ్రో, బండ్లను అలౌ చేయరు. అండ్ బెంగళూరు సిటీలో నాకు మంచిగా అనిపించింది ఏంటంటే, ఇక్కడ కో ప్యాసింజర్ కూడా హెల్మెట్ లేకుంటే అసలు ఎవ్వరు లేరు ఇక్కడ. అందరూ మొత్తం హెల్మెట్లు అంటే హెల్మెట్లే. కో ప్యాసింజర్ కూడా హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ హెల్మెట్ మాత్రం కామెడీ ఉన్నది బ్రో నిజంగా. అసలు అది చిప్ ఉన్నట్టున్న కొబ్బరి చిప్ ఉంటుంది చూడు, అట్లా ఉన్నది. అట్లా బండి అయితే మొత్తం ఫుల్. ఓకే, మొత్తానికి అయితే బెంగళూరు సిటీ క్రాస్ అయిపోయినాం. ఇక టోల్ గేటు, సర్వీస్ రోడ్ వచ్చేసింది ఇప్పుడే. మొత్తానికైతే ఇప్పుడే బెంగళూరు సిటీ క్రాస్ అయినాం. ఇక ఇది ఎక్కడ మెరిచేస్తుంది ఏమో హైవేకి, ఏమో చూడాలి. ఇక్కడ నుంచి ఎంత మామ 150 కిలోమీటర్స్ ఏమో అంతే మైసూర్కి దగ్గర. ఇట్లానే మొత్తం అన్ని దగ్గరనే. బెంగళూరు సిటీ మిడ్ పాయింట్, మిగతా అన్నీ 200, 300, 400, మ్యాక్స్ టు మ్యాక్స్ 400. అది కూడా తిరుపతికి అన్ని దగ్గరనే. చెన్నై, పాండిచ్చేరి, ఎవ్రీథింగ్. సో అందుకని చెప్పేసి నేను మిడ్ పాయింట్గా పెట్టుకున్నా బెంగళూరు. మైసూర్ హెజ్జాల ఆట. బెటర్. ఇక్కడ ఏంటంటే ఎండ కొడుతుంది అలా. మ్యాక్స్ మొన్నటి దాకా వర్షాలు ఉన్నాయి. నిన్న కూడా వర్షం కొట్టింది నేను బయటకు వచ్చినప్పుడు. కానీ ఈరోజు ఎందుకు ఎండ కొడుతుంది, దేవుడు కనికరించినట్టున్నాడు. నైస్ బైక్ బ్రో. KTM అయితే 390 అనుకుంటా, అడ్వెంచర్. నెక్స్ట్ అదే తీసుకుందాం అనుకున్నా. నెక్స్ట్ NS 400 తీసుకుందాం అనుకున్నా నేను. ఇట్లా ఈ బండి తీసేసి NS 400 తీసుకుందామని చూస్తున్నా. సరే హైదరాబాద్ అయినాక రీసేల్ వాల్యూ అడగాలి. రీసేల్ వాల్యూ అడిగి మ్యాక్స్ ఈ దసరాకి ప్లాన్ చేద్దాం అనుకుంటాను. మరి ఏమవుతుందో ఏమో చూడాలి. ఇక అమ్మాయి చికెన్ అంతా వస్తుంది. వర్షం పడుతుందని అయితే రికార్డ్ చేయలేదు, బట్ మీకు అన్న అయితే చూపాలి. లైటింగ్ అయితే క్రేజీ ఉంది, చాలా బాగుంది లైటింగ్. ఏదో ఫెస్టివల్ ఉంది అనుకుంటా ముస్లిమ్స్ది. చాలా బాగుంది లైటింగ్ అయితే. వర్షం అయితే పడుతుంది, అదే బాధ. వర్షం పడకపోతే బాగానే ఉంటుంది. కానీ మైసూర్ ప్యాలెస్ దగ్గర మా రూమ్ నుంచి అయితే, అందుకని చెప్పేసి అయితే జస్ట్ చూద్దామని అయితే స్టార్ట్ అయినా.
అంటే ఆకుండా వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది. అరౌండ్ 5:30-6 అయిపోయింది. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయేసరికి ఈ టైం అయింది, తినేసి ఫ్రెష్ అప్ అయిపోయేసరికి. బట్ ఇక్కడని కాదు, మీరు ఎక్కడన్నా మీరు ఆటో వాళ్ళని కానీ వీళ్ళని అడగడం చేయకండి. వై బికాస్ ఎందుకంటే ఫ్రాడ్ ఎక్కువ అవుతుంది. నేను రూమ్ దగ్గర పోయినా ఇక్కడ మైసూర్లో, నాకు ఒక్క రోజుకి 1500 చెప్పిండు. అదే నేను ఇక్కడ ఓయోలో బుక్ చేసుకుంటే నాకు 2000లో 2 డేస్కి వచ్చేసింది. ఇవాళ రేపు ఎల్లుండి మార్నింగ్ 11 o'clockకి నేను చెక్అవుట్. అట్లా ఇప్పుడు అదే వీడైందనుకో 1500 నాన్ ఏసీ, 1800 ఏసీ. అదే ఇప్పుడు నాకు ఇక్కడ విత్ ఏసీ అసలు రూమ్ మైసూర్ ఆర్కిటెక్ట్ కొడుతుంది ఆ రూమ్లో, అంత బాగుంది రూమ్ సీరియస్లీ. ఇప్పుడు వాడు చూపెట్టిన రూమ్ అది గింత అంత ఉంది. ఆ రూమ్ అసలు నేను వీడియో ఇద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. అది సింగిల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమ్ అట. అగో సింగిల్ బెడ్రూమ్ అంటే సింగిల్ బెడ్ వస్తాయట, డబుల్ బెడ్రూమ్ అంటే 2 బెడ్లు వస్తాయట. అసలు ఇది ఎక్కడ కాన్సెప్ట్ నాకైతే అర్థమే కాలేదు తెలుసా. సింగిల్ రూమ్ అంటే సింగిల్ బెడ్ అట, డబుల్ బెడ్రూమ్ అంటే డబుల్ బెడ్లు అంట, కానీ రూమ్ ఒకటే మళ్ళా. ఇట్లా కంపేరింగ్ టు బెంగళూరు, మైసూర్ అసలు చాలా తక్కువ ఉంది ట్రాఫిక్. ఇది ముస్లిమ్స్ ఏరియా అనుకుంటా, మొత్తం మసీదులు అవే ఉన్నాయి. అట్లా సంథింగ్ సర్కిల్ ఉంది ముందు, బాగుంది. అసలు ఫుల్ జలుబు కాఫీ వర్షానికి. ఇక మైసూర్ ప్యాలెస్ అంటే ముస్లిం వాళ్ళదే అనుకుంటా మరి. సర్కిల్ బాగుంది, సర్కిల్ అనుకుంటా. వా ట్రాఫిక్ 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 ఏడవైనా ట్రాఫిక్ అయితే వెళ్తలేదు బ్రో. అట్లా టైంపాస్ ఏమన్నా డిస్కస్ చేద్దామా? ఏమున్నది డిస్కస్ చేయడానికి టాపిక్? నాకేం గుర్తొస్తలేదు, మీకు గుర్తొస్తే కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. ఓకే, వైజాగ్ కూడా అసలు మంచు మంచు పట్టేస్తుంది. తీయాల వైజాగ్. ఇంకా 1.1 కిలోమీటర్ ఉంది. కానీ ముందట చౌక్ అయితే బాగుంది. కంపేరింగ్ టు బెంగళూరు, మైసూర్ అయితే చాలా బాగుంది. క్లీన్ సిటీ, చాలా క్లీన్గా ఉంది. మన బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ. ఏం ఎలక్ట్రానిక్ సిటీ అయిందిరా అయ్యా, మొత్తం ఘోరంగా ట్రాఫిక్, అంతా ధూళి తీరిపోయింది. ఫుడ్ కూడా ఏం మంచిగా లేదు ఇక్కడ. ఫుడ్ బాగుంది ఇక్కడ మైసూర్లో. మైసూర్ అయితే నేను చిన్న సిటీ అనుకున్నా, బాగానే పెద్ద ఉంది బ్రో. రేపు పొద్దున ఎక్స్ప్లోర్ చేయాలి. ఏదో అట్లా టచ్ ఇద్దామనేసి అయితే పోతున్నా. వానదేవుడు మాత్రం కనకరిస్తలేడు నన్ను. అమ్మ దంపుడు చంపుతుండు. ఏందో నాకైతే అర్థమవుతలే. ఇంకా సిగ్నల్ వల్ల ఇలా అందరు స్టార్ట్ చేసిళ్ళు. మన పోనీ 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 పైలట్ తొక్కు. సిగ్నల్ పడ్డా అంటే ఆగులు లేదు మరి. ఈడోడు మైసూర్ రాజా అనుకుంటా ఇట్లా పోతున్నాడు. ఎందుకు బాయ్ అట్లా సడన్ బ్రేకులు ఇస్తారు? ఏడవైనా మీ డ్రైవింగ్లో అయితే మారారా బాబు. ఏది ఇక్కడనే లొకేషన్ చూపిస్తుంది. అట్లా తిరిగి రావాలా బాబు? అక్కడ లైటింగ్ ఉన్నట్టుంది ఏంటిదో మరి. 850 meters అదేనా ప్యాలెస్?
అసలు ఫస్ట్ ఈ ప్యాలెస్ వెనకాల ఉన్న హిస్టరీ కనుక్కోవాలి మామ. మీకు రిటర్న్ అయ్యేటప్పుడు చెప్తా దీని హిస్టరీ ఏందని చెప్పేసి. లోపల పోయి చూసి ఎట్లుంది ఏందని చూసి చెప్తా. మైసూర్ ప్యాలెస్ యొక్క హిస్టరీ మళ్ళీ రేపు పొద్దున వద్దాము, అదేం లేదు. నైట్ వ్యూ చూద్దాం, మార్నింగ్ వ్యూ చూద్దాం. అమ్మా ఎంతైనా ఒకప్పటి కట్టడాలే బాయ్. నిజంగా ఆ వాల్ చూడు నీ ఎట్లుందో. పూజాస్తంభం అంత ఉన్నది, అంత పొడుగున్నది అది. అయినా ఒకప్పటి రాజులు ఒకప్పుడు అంతా ఈడు ఊరికి యువశేఖర్ కొడంగల్ అంటాడు కదా, ఊరికి దేవుడు పుట్టిండా లేకపోతే ఎవడన్నా చేస్తే పుట్టిండా అని. అట్లుంటుంది నా కొడుకులతోని. సుయ్యలు చెప్తారు. నీ అమ్మ ఏడవైనా నా కొడుకులు మారరు. కానీ ప్యాలెస్ మాత్రం ఏ మాటకు ఆ మాట వేరే ఉన్నాయి మామ. కట్టుకుంటే ఇసొంటి ఇల్లు కట్టుకోవాలి సీదా, వేరే లెవెల్ ఉంటుంది. ఎంట్రీ ఎక్కడ? ఎంట్రీ తెలిసి మూసేసి అనుకుంటున్నాను నేనైతే. ప్యాలెస్ ఎంట్రీ ఇదే అనుకుంటే ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ ఇక్కడే ఉందా ఎంట్రీ? ఓకే. we go మైసూర్ ప్యాలెస్. అమ్మ ఎంట్రీలో ప్యాలెస్ మాత్రం సూపర్ ఉంది బ్రో. ఏ మాట కానీ ఎంట్రీ ఎలాగో చూడాలి. మా గేట్ అయితే ఉన్న దొబ్బిని ఇక్కడ. వా సూపర్. కానీ ఏ మాట ఇల్లులు మాత్రం భలే ఉన్నాయి బ్రో, మంచిగా కట్టుకున్నారు. ఇక్కడైనా కేరళలో అయినా, నాకైతే కేరళ గురించి తెలుసు, ఇక్కడ మరి కర్ణాటక సంగతి నాకైతే తెలీదు. వాళ్ళు కట్టుకునే ఇప్పుడు నార్త్ గోవాలో అయినా కూడా, నార్త్ గోవా సౌత్ గోవాలో అయినా కూడా వాళ్ళు కట్టుకునే ఇల్లు అయినా కానీ పర్ఫెక్ట్గా కట్టుకుంటారు వాళ్ళు. అలాగా ఇప్పుడు లేట్ అయినా పర్లేదు, మంచిగా కట్టుకుంటారు. ఎందుకంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి దగ్గరుండి మంచి వాళ్ళ సొంత ఐడియాస్తోనే కట్టించుకుంటారు ఇల్లులు. ఎవడో పట్టుకొచ్చిందని వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. గోవాలో కూడా అంతే, కేరళలో కూడా అంతే. ఇక మన తెలంగాణలో చెప్పనవసరం లేదు. ఇక నాకు తెలిసిన వరకు అయితే చాలా చూసిన నేను. ఈ బిల్డర్స్కి ఇస్తారు. ఇప్పుడు బిల్డర్స్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు ఇల్లులు అన్నీ ఒకటే లెక్క ఉంటాయి. ఇల్లు చూడమామా ఏమని ఉన్నదా, క్రేజీ ఉన్నది. అపార్ట్మెంట్ కలర్ అయినా ఏదైనా మంచిగా ఉన్నది. అట్లా ఇప్పుడు నేను కొంతమందిని చూసిన, వాళ్ళు ఎట్లా అంటే బిల్డర్లు కడతారు. ఇట్లా తాత ఇట్లా రాంగ్ రూట్లో వస్తే అవుతున్నా లైటింగ్ మాత్రం చాలా బాగుంది బ్రో. లైటింగ్ చాలా బాగుంది. ఎనీవేస్ ఏదో ఫెస్టివల్ అన్నట్టు ఉంది ముస్లిమ్స్, అందుకే ఇంత లైటింగ్ హడావిడి. ఫోటో సెషనా? ఈ ఫోటో సెషన్ చేస్తాలే ఇక్కడ. లైటింగ్ బాగుంది. మైసూర్ ఈజ్ గుడ్, నచ్చింది నాకు.
బెంగళూరు మీద అంతా బత్తర్ ఇంప్రెషన్ అయితే లేదు, బట్ బెంగళూరు మీద పోలిస్తే మైసూర్ ఇస్ టూ గుడ్. అసలు చాలా క్లీన్ ఉంది, చాలా బాగుంది మైసూర్, గుడ్. మొత్తం అసలు మైసూర్లో ఆర్కిటెక్ట్ కానీ ఇంటీరియర్ కానీ మొత్తం రాజులు, అప్పట్లో రాజుల కాలంలో ఎట్లుంటుందో ఇప్పుడు అట్లుంది. ఎవ్రీథింగ్, ఏ ఇంటిని చూసినా ఇదిగో చూడండి, ఎక్కడ చూసినా సేమ్ అంతే, మహల్స్ లాగా మొత్తం చాలా బాగుంది. అదిగో ఏంద్రా వెరైటీగా ఉంది డిజైన్, ఫ్లవర్ డిజైన్ అనుకుంటా, చాలా బాగుంది. రూమ్స్ ఏసీ నాన్ ఏసీ అవైలబుల్ ఇట్లా పెట్టిలే కదా, రూమ్స్ ఆర్ అవైలబుల్. మీరు అక్కడ అడిగే బదులు డైరెక్ట్ ఓయో బుక్ చేసుకుంది బెటర్. వై? బికాస్ ఎందుకంటే మీకు ఓయోలో వచ్చినంత తక్కువ ప్రైస్ మీకు ఆఫ్లైన్లో దొరకదు. అండ్ ఓయో ఈజ్ ఫుల్లీ సేఫ్, అర్థమైందా? ఫుల్లీ సేఫ్ అది, కాబట్టి ఏం కాదు. అట్లా ఓయో అంటే ఓన్లీ బంచిక్ కాదు, అర్థమైందా? ఫ్యామిలీస్కి వీటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ముసలోళ్ళు కూడా వస్తున్నారు ఓయో బుక్ చేసుకొని. మరి అట్లా అంటే ముసలోళ్ళు బంచిక్ చేసుకొని కాదు కదా. అట్లా ఓయో అనేది అదొక మంచి థీమ్, మంచి పర్పస్ మీద స్టార్ట్ చేసింది, అర్థమైందా? మన నమస్తే బాయ్ వీళ్ళు ఏం చేసిళ్ళంటే మొత్తం దాన్ని బంచిక్ రూమ్ల కింద వేసి పడేసిళ్ళు. అట్లా ఏదైనా బ్రో, ఇండియాలో ఒక మంచి పర్పస్ మీద ఏమైనా స్టార్ట్ చేసినాం అనుకో, దాన్ని మొత్తం నెగిటివ్ సైడే తీసుకుపోతారు. అట్లా దాంట్లో మన హైదరాబాద్ ఫస్ట్. అట్లా నేను అనే మాటలు ఎంతోమందికి జీల కాలుతుంది, బట్ ఫ్యాక్ట్ మాట్లాడతాను నేను, అందుకే నేనంటే మండుతుంది. అట్లా ఇప్పుడు ఓయోలో వచ్చినంత లో ప్రైస్లో అయితే ఎక్కడ రాదు. మరి ఇప్పుడు ఆ ప్రైస్లో ఇచ్చినప్పుడు దాన్ని ఒక పర్పస్ మీద యూజ్ చేసుకోవాలి కానీ దాన్ని మొత్తం అక్కడ రాకుంటే వేసిళ్ళు. కేపీహెచ్పి సైడ్ అయితే ఆ నిలబడతారు చూడాళ్ళు, డైరెక్ట్ అటాకే. ఓయో అంటే అది ఎట్లుండండి, ఇప్పుడు పోయి రేట్ అడిగినాం అనుకో 500 ఫర్ ఓయో అంటుంది సీదా. అట్లా ఓయోని మొత్తం రస్ట్ పట్టించేసిళ్ళు. ఏదైనా కానీ నువ్వేనా ఒక మంచి పర్పస్ మీద ఏమైనా తీసుకొచ్చినావు, అందరికి ఉపయోగమైనది తీసుకొచ్చినావు అంటే దాన్ని మొత్తం సిలిం పట్టించేస్తారు మన వాళ్ళు. అట్లుంటుంది మన వాళ్ళతో ముచ్చట. కానీ ఏ మాట కామాట లైటింగ్ మాత్రం బాగుంది మామ, చాలా బాగుంది లైటింగ్ అయితే. ఇదొక గల్లీ, ఇదొక ఏరియా ఉంటుంది మన సేమ్, ఇది మొత్తం యూజ్డ్ కార్స్. ఇది సేమ్ ఇట్లనే ఒక గల్లీ ఉంది మామ. ఇందాక వచ్చేటప్పుడు చూసిన మొత్తం ప్రీ ఓన్డ్ బైక్స్, ఆ లైన్ మొత్తం ప్రీ ఓన్డ్ బైక్సే ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి. ఓ మై గాడ్, కనీసం పెయింట్ అన్నాయాలి కదా, స్పీడ్ బ్రేకర్ కళ్ళకు కూడా కనిపిస్తలే. నీ అమ్మ ఊరు బిచ్చాల మ్యాప్ ఊరంతా తిప్పుతుంది, ఏడెన్నో తిప్పుతుంది, ఎక్కడెక్కడనో తిప్పుతుంది. ఇది హోటల్కి పట్టుకుపోతుందా లేకపోతే ఇంకేటన్నా పట్టుకుపోతుందా? ఇక్కడ హోటల్ ఎక్కడ ఉందిరా భయ్? బాగుంది ఇల్లు, పెయింటింగ్ అని ఏదైనా. దీని అవ్వని గుచ్చుతూ నా లవడాల మ్యాప్ ఇది. నీ అమ్మ వచ్చి చెత్త మ్యాప్
పిచ్చకుంట్ల మ్యాప్ ఏడికెళ్ళి పట్టుకొచ్చింది రా దేవుడా. Head north on Paramahamsa Road toward 3rd Main Road. 1.7 చూపిస్తుంది. నీ అమ్మాయి హైదరాబాద్ మ్యాప్ ఇది అంత పిచ్చకుంట్ల మ్యాప్ నిజంగా. నీ అమ్మ చెత్త మ్యాప్. దీని అవ్వని వస్తూ ఏం బూచగల మ్యాపులు అగో Left onto 1st Main Road. ఇవరిదాకా ఇటు చూపెట్టింది మళ్ళీ ఇటు చూపిస్తాను అండి. బిచ్చగల మ్యాప్లో నమ్ముకొని రావద్దు. సీదా పట్టుకొని సముద్రంలో కలిపిస్తుంది ఇది. అసలే చలి పెడుతుంది. Take the next right toward Vivekanand Road, then turn left. మళ్ళా మెయిన్ రోడ్కి పట్టుకోపోతుంది ఇది. Take the next left toward Vivekanand Road, then turn left onto Vivekanand Road. Take the next left onto Vivekanand Road. ఊరంతా తిప్పుతాను నీ అవ్వ దీని మ్యాప్. ఇగో ఇక్కడ పెట్టుకోకండి ఫ్రెండ్స్. ఇది తట్టుకుంటే అడ్డం పడేది తెలియదు, ఏం పడేది తెలియదు. ఛీ, అమ్మ పోయినప్పుడైతే ఇవన్నీ రాలేదే. ఇవన్నీ ఎడికెళ్ళి వచ్చినా అని చూస్తాను అప్పటి నుంచి. ఇదంతా నేను చూడలే. ఇవ్వ ఈ అమ్మాయి అడ్డమైన రూట్లోకి వెళ్ళి పట్టుకొని వస్తుంది. ఆడనేమో ఆడ హోటల్ ఉండదు పోయినాక. లైట్లా ఇది పోతే ఏమో రేడియమా లైట్లేమో మా క్రేజీ బాగుంది. Take the next left, then turn left. హోటల్ గదే హోటలు. దీని తల్లి చూడు ఎంత దూరం చూపిస్తున్నదో. గిదే హోటల్. గి చూడు 2.3 కిలోమీటర్స్. చూద్దాం వాట్ అబౌట్ మ్యాప్ అనేది చూద్దాం ఇప్పుడు. 2.3 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇగో గిదే హోటలు. ఈ హోటల్కి 2.3 కిలోమీటర్స్ అంట. చెప్పిగా మనం ఏం చెప్తాం చెప్పిగా. ఇదే పార్కింగ్.